ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది, ఈ ఆడది రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతుంది, మీకోసం మీ లైఫ్ ని సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆమె ఎవరు, అలాగే ఆమె వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా ఈ కుంభరాశి వారు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా సరే వారిని గౌరవిస్తారు. అంటే ఉన్నత స్థాయిలో ఉన్నవారిని గౌరవించటం, అలాగే ఉన్నత స్థాయిలో లేని వారిని అగౌరవపరచడం లాంటి పనులు అస్సలు చేయరు. ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా సరే వారిని ఖచ్చితంగా గౌరవిస్తారు. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఏదైనా సాధించాలి అనే తపనతో నిరంతరం శ్రమ పడుతూనే ఉంటారు. అంటే అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఈ తపన కారణంగా వీరు సుఖ జీవితానికి దూరమవుతారు. అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ఈ కుంభరాశి వారు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అవసరం ఉన్నప్పుడు వీరికి ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. అయితే వీరి యొక్క బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, కొన్ని సందర్భాల్లో వీరికి సహాయం చేసి వీరు ఉన్నత స్థాయికి వెళ్లటానికి ఎంతగానో తోడ్పాటును అందిస్తారు. అయినప్పటికీ వీరి యొక్క జీవితంలో కొంతమంది వ్యక్తుల కారణంగా అనేక రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా చాలా సంవత్సరాల నుండి మీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అయితే ఆ సమస్యలకు పరిష్కారం కనుక్కోవటంలో కూడా మీరు చాలాసార్లు ప్రయత్నం చేసి విఫలమవుతూ వస్తున్నారు. అయితే ముఖ్యంగా కుంభరాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. కెరియర్ పరంగా కావచ్చు, లేకపోతే ఆర్థిక పరంగా కావచ్చు, మీకు వృద్ధి రావాలని, అంటే కెరియర్ పరంగా మంచి అవకాశాలు వచ్చి మీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలని, అలాగే మీ యొక్క వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో మీకు మంచి పొజిషన్ రావాలని చాలా కాలంగా మీరు ఆశపడుతున్నట్లయితే కనుక మీ కోరిక అతి త్వరలో తీరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది. తను మీ యొక్క లైఫ్ సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఇష్టం అంటే కేవలం ప్రేమ మాత్రమే కాదండి, అది అభిమానం కూడా అయి ఉండొచ్చు. అంటే కొంతమంది వ్యక్తులపైన విపరీతమైన అభిమానం అనేది ఉంటుంది. అది స్నేహ బంధమని చెప్పలేము, ప్రేమ బంధమని చెప్పలేము, స్నేహానికి మించినటువంటి బంధం. అంటే ఎదుటి వ్యక్తి యొక్క మంచిని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. అంటే వారికి ఎంతటి సహాయం చేయటానికైనా సరే ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. శక్తికి మించిన సహాయాలు చేస్తూ ఉంటారు. అలాగే ఇతర వ్యక్తుల యొక్క కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకుంటూ ఉంటారు. అటువంటి స్త్రీ మీ యొక్క లైఫ్లో కూడా ఉన్నారు. అది మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, సన్నిహితురాలు కావచ్చు, మీ యొక్క బంధువుల్లో ఉండొచ్చు, మీరుకు పొరుగున ఉండొచ్చు, మీరు పని చేసే చోట ఉండొచ్చు. ఇలా ఎవరైనా సరే ఒక స్త్రీ మాత్రం మీపైన అంతులేని అభిమానాన్ని పెంచుకున్నారు. మీ యొక్క లైఫ్లో మీరు సెటిల్ కావటానికి తన వంతు సహాయ సహకారాలు మీకు అందిస్తూ ఉంటారు. మంచి గైడెన్స్ ని ఇస్తూ ఉంటారు, మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే మీరు మాత్రం దాన్ని గుర్తించలేకపోతున్నారు. అంటే తను మీకు సలహాలు ఇస్తున్నారు, కానీ ఆ సలహాలు ఇవ్వటానికి తను ఎంతగా థింక్ చేస్తున్నారు, అలాగే మీ యొక్క మంచిని ఏ విధంగా కోరుకుంటున్నారు అనే విషయాన్ని మీరు గమనించలేకపోతున్నారు. ఖచ్చితంగా ఇది గమనించండి. ఎందుకంటే తను మీ యొక్క శ్రేయోభిలాషి. తను ఇచ్చే సలహాలు మీ యొక్క జీవితాన్ని మంచి బాటలోకి తీసుకుని వెళ్తాయి. కాబట్టి అటువంటి స్త్రీ మీ యొక్క లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలు, సూచనలు పాటించడానికి ప్రయత్నం చేయండి. అంటే కొంతమంది వ్యక్తులకి అది మీ యొక్క మాతృమూర్తి కూడా కావచ్చు,
మాతృ సమానురాలైనటువంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే తోబుట్టువు, ఇలా ఎవరైనా సరే మీ యొక్క లైఫ్లో ఆ స్త్రీ మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నారు, మీపైన చాలా అభిమానాన్ని పెంచుకున్నారు, మీరు జీవితంలో సక్సెస్ కావాలని, మీరు లైఫ్లో సెటిల్ కావాలని తను కూడా తన వంతు సహాయ సహకారాలు మీకు అందిస్తూ ఉంటారు. ఆ స్త్రీ ఎవరో గమనించి మీరు వారి సలహాలు సూచనలు పాటించడానికి ప్రయత్నం చేయండి. ఇక కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీకు దగ్గరి బంధువులతో విభేదాలు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారికి ఆస్తిపాస్తుల వ్యవహారంలో గొడవలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే మీకు అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి స్నేహితులు, మిత్రులతో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు మీరు సమస్యను అక్కడే పరిష్కరించుకోవటానికి ప్రయత్నం చేయండి. అంటే మనసులో ఒకటి ఉంచుకొని బయటికి వారితో నార్మల్గా ఉంటూ మనసులో మాత్రం ద్వేషాన్ని నింపుకున్నట్లయితే గనక సమస్య తీవ్రత పెరుగుతుంది. అది ఖచ్చితంగా బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీకు వీలైతే కనుక మీ శక్తి మేరకు అనాథాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి కావచ్చు, పిల్లలకి కావచ్చు, పెద్దవారికి కావచ్చు, మీకు వీలైనంత సహాయం చేయండి. ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని అందిస్తుంది. ఎందుకంటే కుంభరాశి వారు ఈ విధమైనటువంటి సత్కార్యాలు, పుణ్యకార్యాలు చేయటం ద్వారా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క రాక మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండబోతుంది. అతి త్వరలో మీ యొక్క లైఫ్లో మీరు శుభ ఫలితాలను కూడా చూడబోతున్నారు. ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతూ వస్తున్నారో వాటన్నింటి నుండి కూడా మీరు విముక్తిని పొందుకునే అవకాశాలు అతి త్వరలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా అధికంగా ఉన్నాయని చెప్పుకోవాలి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. అయితే ఇది వరకు మీరు చాలా కాలం నుండి చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నారు. వాటికి పరిష్కారాలు ఇప్పుడు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇక ముందు రోజులు మీకు మంచిగా ఉండబోతున్నాయి. ఇక ముందు రోజుల్లో మీరు చాలా రకాల సమస్యల నుండి విముక్తులు కూడా కాబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే వారు ఖచ్చితంగా చూస్తారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే గోమాతను మనం సకల దేవతా స్వరూపినిగా భావిస్తూ ఉంటాం. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోమాతను దానం చేస్తే అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. అలాగే కుంభరాశి వారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శనికి ఇష్టం లేని పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం ద్వారా కూడా చేయటం ద్వారా కూడా మీరు శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు. అలాగే మీకు వీలైనప్పుడు ఆలయానికి వెళ్లి శని భగవానుడి దగ్గర నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా కుంభరాశి వారికి మేలు చేస్తుంది. నిత్యం శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీ యొక్క జీవితంలో అత్యంత అద్భుతమైన ఫలితాలను మీకు అనుగ్రహిస్తుంది. చూశారు కదండి కుంభరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది. ఏ స్త్రీ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, ఆ స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు ఉంటాయి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.